దేవతల గురువైన బృహస్పతి నాస్తిక మతమైన చార్వకవాదాన్ని ప్రతిపాదించారని చెప్తారు. ఇందులో వాస్తవం ఎంత? చార్వాకుడు ఒక రాక్షసుడు. యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్. అంటే జీవితాంతం ఆనందంగా ఉండాలి, అప్పు చేసైనా సరే నెయ్యితో చేసినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. దానికోసం ఏ పాపం చేసినా పర్వాలేదు, తల్లిని తండ్రిని గౌరవించకపోయినా పర్వాలేదు, గురువుని నిందించినా పర్వాలేదు, కావలసినది ఆనందం మాత్రమే అన్నటువంటి మాటలు వినేవాళ్ళకి చాలా ప్రీతిని కలిగిస్తాయి. ఏ నియమము అక్కరలేదు, ఏ ఆచారము అక్కరలేదు, ఏ దేవతా ఆరాధన అక్కరలేదు అని చెప్పటము, ఏ యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాల్సిన అవసరం లేదు అని చెప్పటము చారు వాకం. చారు అంటే అందమైన ప్రియమైన, వాక్యము అంటే మాట. ఈ చార్వాకుడు ఒక రాక్షసుడు. భారతంలో ఇతని వృత్తాంతాన్ని మనకు తెలియజేస్తారు. మరి బృహస్పతి ఈ చార్వాకవాదాన్ని ఎప్పుడు ప్రతిపాదించాడు అంటే దేవీ భాగవతంలో ఈ ఘట్టం మనకు కనబడుతుంది. రాక్షసులంతా దేవతల చేతిలో హతులై దీనస్థితిలో గురువైన శుక్రాచార్యుని ఆశ్రయించినప్పుడు వారందరికీ ధైర్యం చెప్తూ, నేను పరమశివుడి గురించి అద్భుతమైన తపస్సు చేసి మీ కష్టాలు కడతీరుస్తాను అని చెప్పి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అభ్యర్థిస్తాడు. 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సును తలకిందులుగా చెట్టుకు వేలాడుతూ కేవలం ధూమాన్ని మాత్రమే పీల్చుకుంటూ నువ్వు తపస్సు చేయగలిగితే నీ కోరిక నెరవేరుతుంది అని తెలియజేస్తాడు సదాశివుడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్న శుక్రాచార్యుడిని చూసి ఇంద్రుడు భయపడతాడు. తన కుమార్తె అయిన జయంతిని శుక్రాచార్యుడిని వివాహం చేసుకోమంటూ ప్రేరేపిస్తాడు. తపస్సు చేసుకుంటున్న శుక్రాచార్యుడి దగ్గరికి జయంతి వస్తుంది. ఆయన 1000 సంవత్సరాల తపస్సు ముగిసి ఆయన కోరిక ఫలించిన తరువాత తనను వివాహం చేసుకోమంటూ అభ్యర్థిస్తుంది. శుక్రాచార్యుడు సరేనని చెప్పి కేవలం 10 సంవత్సరాలు నీతో దాంపత్య జీవితం గడుపుతానని అభయమిచ్చి ఆమెను వివాహం చేసుకొని అదృశ్య రూపంలో ఆశ్రమానికి చేరుకుంటాడు. శుక్రాచార్యుడు ఆశ్రమానికి వచ్చాడు, మా కష్టాలన్నీ తీరుతాయన్న ఆలోచనతో రాక్షసులంతా శుక్రాచార్యుడి ఆశ్రమానికి వస్తారు. కానీ అదృశ్య రూపంలో జయంతితో ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి శుక్రాచార్యుడు వాళ్లకు కనపడడు. ఇది అదనుగా గమనించి బృహస్పతి శుక్రాచార్యుడి రూపంలో శుక్రాచార్యుడి ఆశ్రమానికి వస్తాడు. తమ గురువే వచ్చారు అని సంతోషించి రాక్షసులంతా ఆయనను ఆరాధిస్తారు. అప్పుడు వీళ్ళు భ్రష్టులు కావాలి అంటే యజ్ఞయాగాది కార్యక్రమాలు మర్చిపోవాలి, దేవతారాధన విస్మరించాలి అని భావించి వాళ్లతో ఈ చార్వాకవాదంలో ఉన్నటువంటి మాటలు చెబుతాడు. అది విన్నటువంటి రాక్షసులంతా గురువుగారు అద్భుతమైన సాధన మనకు తెలియజేస్తున్నారు, దీనిలో ఎలాంటి కష్టము లేదు, కేవలము ఆనందమే సుఖమే ఉన్నది అని ఆయనను అనుసరిస్తూ ఉంటారు. ఇలా 10 సంవత్సరాలు గడిచిన తరువాత శుక్రాచార్యుడు తన నిజ రూపంతో ఆశ్రమానికి వస్తాడు. అక్కడ తన రూపంలో ఉన్న బృహస్పతిని చూచి వీడికి ఇదేం పోయే కాలం, దేవగురువు ఇలా అబద్ధాలు ఆడతాడా, ఇన్ని అకృత్యాలు చేస్తాడా అని భావిస్తాడు. రాక్షసులు శుక్రాచార్యుడు ఎంత చెప్పినా మాయా శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి మాటలే నమ్ముతారు. అనంతరం వాళ్ళు అధోగతి పాలవుతారు శుక్రాచార్యుడి శాపం వల్ల. అందుకే ఆ సందర్భంలో శుక్రాచార్యుడి రూపంలో వచ్చిన బృహస్పతి చెప్పినటువంటి అవైదిక మతమే చార్వాక మతము. ఆయన బృహస్పతి ప్రతిపాదించినది దేవతల ప్రయోజనము కోసము, ఒక లక్ష్యాన్ని ఆశించి. కానీ దాన్ని ఈనాడు బృహస్పతే ప్రతిపాదించాడు అని చెబుతుంటారు. నిజానికి బృహస్పతి ఎప్పుడూ యజ్ఞయాగాది క్రతువులు వద్దని చెప్పలేదు. దేవగురువు దేవతారాధన ఎలా చేయాలో తెలియజేస్తాడు. కానీ క్షణభంగురమైన జీవితంలో సుఖమే సర్వస్వం అన్న భావనతో ఎప్పుడు తన బోధనలను ప్రజలకు తెలియచేయడం. ఇదే బృహస్పతి చార్వాకవాదాన్ని ప్రతిపాదించాడు అని చెప్పటంలో ఉన్న రహస్యం.